ఆశీస్సులు కూడా గొప్పవి. ఇలాంటి వారికి పాపపుణ్యాలు తెలియవంటారు కదండి. ఇలాంటి కుటుంబం దగ్గరికి అమ్మగారు తమిళనాడు నుంచి కూడా వారి టీంని రప్పించి అందరూ కూడా ఈరోజు అమ్మగారు పుట్టినరోజు కోసం వచ్చారు. లక్ష్మి గారు పుట్టినరోజు కూడా నుండి వచ్చినటువంటి మా బ్రదర్స్ అందరికీ ప్రత్యేకంగా సిస్టర్స్కి పురుషులకి అనాథులకి అలాగే మరి అనాథ నాకు ఏ నాయకుడైతే ఒక స్థానాన్ని కల్పించాడో ఆ స్థానం ఆ నాయకుడికి పేరు తెచ్చేవానిగానే చేస్తానే తప్ప చెడ్డ పేరు తెచ్చేవానిగా నేను ఉండనని తెలియదు. ఆర్పిఐ పార్టీ రాష్ట్ర నాయకుడిని, హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ రీజనల్ జనరల్ సెక్రటరీ. అయితే మేము రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మన కండవల్లి లక్ష్మి గారిని నియమిస్తూ ప్రతి ఏటా కూడా ఒక వ్యక్తికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేడం గారి బర్త్డే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో మేడం గారిని బహుకరించడం జరుగుతుందండి. ఒకసారి నుంచండి సార్, గురుగారు మీరు బొకే ఇవ్వండి. బొకే సార్ ఇలా చూడండి అందరూ. జరుగుతుంది. సార్ సార్ పట్టుకుని వెళ్ళకండి, ఒకరే అంతా చూడండి, దగ్గర పోండి సార్, ఇలా చూడండి సార్. ఓకే ఓకే రెడీ సార్, కొంచెం ఇలా ఎదరండి, చేపెట్టండి, ఇలా చూడండి సార్. ఓకే ఓకే ఇలా చూడండి. ఓకే ఇలా చూడండి. ఓకే రెడీ. ఓకే ఓకే మీరు దగ్గర కూడా సార్, మీరు కూడా దగ్గర. ఓకే ఇలా చూడండి, ఇలా చూడండి సార్, ఇలా చూడమ్మా, ఇలా చూడండి. ఓకే రెడీ. ఓకే
అయిపోయింది. ఈరోజు నాది 44వ సంవత్సరం పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నా కుటుంబ సభ్యులు, నా పేట యూత్ వారు, రాజమండ్రి యూత్ వారు, చుట్టుపక్కల అన్ని రాజానగరం నియోజకవర్గం యూత్ వారు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి అంగరంగ వైభవంగా ఈ జన్మదినాన్ని జరిపించాలి లక్ష్మక్కని ముందుకొచ్చారండి. దానికి కారణం ఏంటంటే, నేను టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగానే ప్రయాణం చేస్తున్న తరుణంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ మహిళా చైర్మన్గా ఎన్నికయ్యాను. తరువాత ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. అలాగే రాజమండ్రి సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. ఈ 4 పదవులతో నేను ముందుకు వెళుతున్న తరుణంలో అక్క రాష్ట్రానికి ఒక నాయకురాలుగా నిలబడింది. అనేక మందికి ఉపకారిగా ఉంటుంది, ఎవరికి కష్టం వచ్చినా సపోర్ట్గా ఉంటుంది. ఈ విషయంలో ఈ సంవత్సరం అక్క పుట్టినరోజు ఘనంగా మనం జరిగించాలని యూత్ వారందరూ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే యూత్ వారికి ఎక్కడ కష్టం వచ్చినా ఏంటంటే వాళ్ళు యవనస్తులు కనుక ఎక్కడికన్నా బండి మీద వెళ్ళినప్పుడు ఇబ్బందికరమైన పొజిషన్ జరిగినప్పుడు లక్ష్మక్క అని ఫోన్ చేయగానే వెళ్ళడం జరుగుతుందండి. ఆ నాయకత్వాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వారికి ప్రోత్సాహంగా ఉంటుంది మా అక్క అనేసి నా వెనకాల ఎంతమందిని నేను ఈ సంవత్సరం పోగేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. అలాగే నా నాయకులు ముఖ్యంగా నా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తారు. నన్ను ఒక మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రానికి వెళ్ళిందంటే తన ఓర్పు, తన సహనం, తన కష్టమనే నా నాయకులందరూ కూడా భావిస్తారు. ఈరోజు నేను ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి నా దివాంచెరు గ్రామంలో ఉన్న నాయకులు ముఖ్యంగా, అలాగే నా తండ్రి సమానులు క్రీస్తు రక్షణాలయం చైర్మన్ గారు, మన ఈతకోట ఇజ్రాయేల్ గారు కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి. నాన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే నా సీతాల తమ్ముడు, అలాగే తాతారావు అన్నయ్య, ఇలాగ మన యూత్ వారే కాదు, దళిత సీనియర్ నాయకులే కాదు, రాజకీయ నాయకులే కాదు, నేను ఇంతమందిని సంపాదించుకున్నానని నేను ఈరోజు చాలా షాక్ అయ్యానండి. నేను అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. నేనేదో పుట్టినరోజు సెలబ్రేషన్ అనుకున్నాను, కానీ యూత్లో ఇంత ఎంకరేజ్ ఉంది, నా మీద ఇంత ప్రేమ ఉందని ఈరోజు నేను ఈ ప్రేమను పొందుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజుని పురస్కరించుకొని కొంతమందికి ఇక్కడ వస్త్రదానం కూడా చేయడం జరుగుతుందండి. మాకున్న దాంట్లోనే ఎదుటోళ్ళకి పెట్టాలన్న ఆలోచన మాకు మొదటి నుంచి ఉన్నది. అందుకే భగవంతుడు మాకు ఈ ఆశీస్సులని ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు మెడికల్ మనం పెట్టడం మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము ఇక్కడ ఉచిత వైద్యం అందించడం జరిగిందండి. నా పుట్టినరోజు సందర్భంగా మదర్ హాస్పిటల్ నుండి ఈరోజు షుగరు, బీపీ, అలాగే ఈసీజీ ఇలాంటి ఉచిత వైద్యం అంతా చేసి నా క్రీస్తు రక్షణాలయం చర్చ్ ద్వారా వారికి కొంతమంది లేని వారికి కూడా వైద్యం అందించడం కూడా జరిగింది. ఇదంతా నా నాయకత్వాన్ని బట్టి నాకు ఇలాంటి పలుకుబడి హోదా పెరుగుతుందని ఈరోజు నా నాయకత్వం ద్వారా తెలుసుకున్నాను. ఈ గొప్ప అవకాశంలో నాకు సపోర్ట్గా ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నా శత్రువులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు అనే కొద్దీ కూడా నేను బాగుంటున్నాను, అది గ్రహిస్తే వారు చాలు. నా రాజకీయానికి తొలి మెట్టు స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు భగవంతుడు 2-3 మెట్ల వరకు నేను ఎక్కగలిగాను. దేవుడి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కనుక నేను ఇలాగ ఆశీర్వాదింపబడుతున్నాను. అలాగే ముఖ్యంగా నా దివాంచెరు గ్రామం నుండి అన్న దాసరి శ్రీనివాస్ గారు, వంకా మల్లిబాబు గారు, గంగి పండు గారు, అలాగే లక్ష్మణ్ గారు, మూర్తి గారు, ఇంకా కొంతమంది నాయకులు రావాలండి. మరి ఏ కారణం చేత రాలేదో నాకైతే తెలియదు, కానీ అందరినీ ఆహ్వానించాను. ప్రతి ఒక్కరు ఇక్కడ దివాంచెరులో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కానీ మరి ఆమె కూడా ఆమె జీవితాన్ని అటు దేవునికి ఇటు ప్రజలకి ఎంతగానో సమర్పించుకుని ఆమె అనేక మందికి ఉపయోగంగా ఉండాలని, దేవుడు అందరికీ ఉపకారి,
అలాగే ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా అందరికీ ఉపకారంగా ఉంటారు. ఆ రీతిగా మరి దేవుడే లక్ష్మి గారిని అందరికీ ఉపకారంగా ఉండేలాగా చేశారు. ఒక్క జాతికి కాదు, ఒక మతానికి కాదు, ఒక విషయాల్లో కాదు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయమైన విషయాల్లో కూడా ఆమెను దేవుడు నాయకురాలుగా ఉంచాడు. అన్ని